ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ సుగుణాని. ఈరోజు మీకు నేను బ్యాంగిల్స్ ఎలా చేయాలో నేర్పిస్తానండి. బ్యాంగిల్స్ బయట కొనాలంటే రేట్లు ఎక్కువ, 500 600 అలా ఉంటుంది థ్రెడ్ బ్యాంగిల్స్. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం, చాలా తక్కువలో తక్కువ. ముందుగా మనం సిల్క్ థ్రెడ్ తీసుకొని దాన్ని ప్యాడ్కి చుట్టుకొని 20-30 టైమ్స్ చుట్టుకుందామండి. చుట్టుకొని గమ్మ పెట్టి అంటించుకొని కట్ చేసుకుందాం. తర్వాత ప్లాస్టిక్ బ్యాంగిల్ తీసుకొని గమ్ అంటించుకొని ఇంకో బ్యాంగిల్ కూడా అంటించుకుందాము. అలా మనం అంటించుకోవడం వల్ల 2 బ్యాంగిల్స్ కూడా అంటిస్తే కొంచెం పెద్దగా కనబడుతుందండి. బ్యాంగిల్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్కి నేను థ్రెడ్ చుడుతున్నాను. కొంచెం మధ్యలో పెడితే ఏంటంటే గ్యాప్ ఉన్నట్టు తెలియకుండా ఉంటుంది కాబట్టి గ్యాప్ నేను సరి చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం బ్యాంగిల్కి గమ్ అంటించుకొని మనం చుట్టుకున్న థ్రెడ్ ఉంది కదండి, సిల్క్ థ్రెడ్, దాన్ని బ్యాంగిల్కి అంటించి బ్యాంగిల్ చుట్టూ కూడా గట్టిగా పట్టుకొని చుట్టుకుందాము. ఇలా చుట్టేసుకొని గమ్ పెట్టి అంటించుకుందామండి, అప్పుడు కదలకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా బ్యాంగిల్ మొత్తాన్ని రెడ్ కలర్ థ్రెడ్తో నింపేద్దామండి. తర్వాత మనం గోల్డెన్ గ్రీన్ సిల్క్ థ్రెడ్లు మళ్ళీ ఒక 20 టైమ్స్ ప్యాడ్కి చుట్టుకొని కట్ చేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మనం ఇంకో బ్యాంగిల్ తీసుకొని గోల్డెన్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని ఆ బ్యాంగిల్కి కూడా కంప్లీట్గా చుట్టేసుకుందామండి. కంప్లీట్గా చుట్టుకోవటానికి గట్టిగా పట్టుకోవాలి. కొంచెం ఒక్క దారం మిస్ అయినా కూడా మొత్తం కూడా గందరగోళం అయిపోతుంది కాబట్టి గట్టిగా పట్టుకొని చుట్టుకుందాము. ఈ విధంగా నేను 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ 4 బ్యాంగిల్ కూడా ఆ రెడ్ కలర్ బ్యాంగిల్ సైడ్ వేసుకోవడానికి చూద్దాం ఎలా డిజైన్ చేసుకుందామో దాన్ని. బ్యాంగిల్ చుట్టూ గమ్ అప్లై చేసి దానికి స్టోన్ చైన్ థ్రెడ్ అంటిస్తున్నాను. కట్ చేసుకుందామండి. దాని పక్కనే మళ్ళీ నేను గమ్ అప్లై చేసి రెడ్ కలర్ బాల్ చైన్ అంటిస్తున్నాను. ఒకవైపే కాదండి, 2 వైపులు కూడా మీరు కూడా అంటించుకోండి. చూసారు కదా, 2 వైపులు అంటిస్తే లుక్ ఎలా ఉందో బాగుంటుంది. అందుకని మీరు కూడా అంటించండి. నేను ఇంకో బ్యాంగిల్ తీసుకొని జరదోసి స్ప్రింగ్ వైర్ కూడా మొత్తం కూడా బ్యాంగిల్ చుట్టూ చుడుతున్నాను. కంప్లీట్గా చుట్టేసుకుందాము దీన్ని కూడాను.
ఇలా చుట్టుకున్నాక మనం ఇప్పుడు రెడ్ కలర్ బ్యాంగిల్ తీసుకొని డిజైన్ చేసుకుందాము. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో మనకి నచ్చినట్టు. నేను గోల్డ్ కలరు లీఫ్ స్టోన్ ఒకటి తీసుకున్నానండి, డ్రాప్ స్టోన్ ఒకటి తీసుకున్నాను. అవి అంటించుకుంటున్నాను. మీకు నచ్చిన స్టోన్స్ మీరు కూడా అంటించుకోవచ్చు. ఇదే విధంగా బ్యాంగిల్ చుట్టూ మనం కుందన్స్ అంటించుకుందాము. గ్యాప్ ఇచ్చిన ప్లేస్లో అంటించుకుందామండి. గ్యాప్ వచ్చిన ఇంకో చోట గ్రీన్ కలర్ స్టోన్ అంటించుకుంటున్నాను. గ్రీన్ కలర్ స్టోన్ అంటించిన తర్వాత బ్యాంగిల్కి మరింత లుక్ వచ్చింది. ఇలా ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో అక్కడ గ్రీన్ కలర్ స్టోన్ మనం పెట్టుకున్నాక సైడ్స్న చాలా డల్గా ఉంది కదా, దాన్ని ఇంకా లుకింగ్గా చేద్దాం మనం. స్టోన్ చైన్ అండి. నేను ఇంతకుముందు వాడింది ఇంకో బ్యాంగిల్కి సన్న చైను. ఇది కొంచెం బిగ్ సైజ్ పెట్టిన తర్వాత మరింత లుక్ వస్తుంది. చూసారు కదా, గోల్డ్ కలర్ స్టోన్ చైన్ అంటించుకోవడం వల్ల లుక్ వచ్చింది కదా. అదేవిధంగా ఇంకో వైపు కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనం అంటించుకుందాము గమ్ పెట్టి స్టోన్ చైను. ఇలా అంటించుకున్నాక చూసారు కదా ఎంత బాగుందో. ఇంతకుముందు మనం తయారు చేసుకున్న బ్యాంగిల్ ఈ బ్యాంగిల్ పక్కన పెట్టి చూస్తే బాగున్నాయి కదా. 500 అలా పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లోనే మనమే సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగా వచ్చినాయి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం తయారు చేసుకున్న బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో చూసుకున్నాం కదా. సేమ్ షాప్లో కొన్నట్టే ఉన్నాయి కదా. మీరు కూడా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. బయట డబ్బులు వేస్ట్ చేసి కొనుక్కోవడం వృధా. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.